హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మనం ఇన్ఫినిక్స్ హాట్ 60 5G మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ముఖ్యంగా బడ్జెట్లో ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే అది కూడా 10,000 రూపాయల లోపు ఇది బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు గేమింగ్ని టార్గెట్ చేసి తీసుకొస్తున్నారు. అలా అని చెప్పేసి అయితే ఆ స్పెక్స్కి ఆ ప్రైస్ కూడా వర్త్ అనమాట. సో దాంతోపాటు కూడా స్పెక్స్ కూడా బాగానే ఉన్నాయి అనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డెడికేటెడ్గా ఏఐ బటన్ కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఏఐ కాల్స్ ట్రాన్స్లేషన్ని కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఏఐ సమరైజేషను, అలాగే సర్కిల్ టు సర్చ్, ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. సో వాళ్ళు మెయిన్ హైలైట్ చేసిన అయితే ఇవే. మన దగ్గర మొబైల్ లేదు కాబట్టి. ఇక దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది, సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండు చూసుకున్నా. సో ఫ్రంట్ చూసుకున్నట్టయితే పాండా గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రంట్ సైడ్ డిస్ప్లేకి. IP64 రేటింగ్తో కూడా ఇది రావడం జరుగుతుంది. సో అదొక మంచి ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్లో అయితే కొన్ని అయితే IP55 IP54 ఇస్తారు, వీళ్ళు IP64 ఇస్తున్నారు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఓకేనా, ఇక దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే 6.7 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. అది కూడా 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. 700 నిట్స్ వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్లో అంతే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇంకా బాగున్నాయి కాబట్టి మిగతా నేను ఒక్కొక్కటి మాట్లాడతాను అనమాట. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి 90 FPS గేమ్ని అయితే ఆడొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. BGMI గుర్తుపెట్టుకోండి, అదొక మంచి ఆప్షన్ అనమాట. అది కూడా 10,000 లోపు 90 FPS BGMI గేమ్ని అయితే ఆడొచ్చు అనేది చెప్తున్నారు. BGMI గేమ్ని అది గుర్తుపెట్టుకోండి. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ అని వీళ్ళు అంటున్నారు. సో మరి నేను కొన్ని వాటిలలో చూస్తే LPDDR4X ర్యామ్ అని ఉంది, కొన్నిట్లో చూస్తే LPDDR5X ర్యామ్ ఉంది. ఇది ఒక్కటి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉందన్నమాట. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా దీనికి ఉంటుంది అనమాట, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక దీంట్లో 5200 mAh బ్యాటరీతో పాటు 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీనికి తీసుకురావడం జరిగింది. సో ఆ బడ్జెట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఇంకోటి AI కెమెరా అంటున్నారు. ఓకేనా, ఈ AI కెమెరా ఉన్నా లేకున్నా దాంట్లో పెద్దగా ఇబ్బంది ఏం లేదనమాట. బ్రాండ్స్ చెప్పుకోనికి డ్యూయల్ కెమెరా సెటప్ అని, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రమోషన్స్లో యూజ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ చేసింది గేమ్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారనమాట. ఓకేనా, ఇది 5G మొబైల్ గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకుంటే Android 15తో వస్తుంది, XOS 15 మీద వస్తుంది. 2 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. మరి ఎన్ని ఇయర్స్ Android అప్డేట్స్ ఇస్తారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, FM రేడియో సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది, USB Type-Cతో వస్తుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇది చూసుకున్నట్టయితే దీని ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 6GB 128GB మోడల్ ప్రైస్ వచ్చేసిందంటే 10,499 రూపాయలు పెట్టారు. మీకు అదే రోజు మీరు ఒకవేళ కొన్నట్టయితే ఏంటంటే 9,999 రూపాయలకైతే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది సేల్ రోజా లేకపోతే వీళ్ళు లాంచ్ చేసిన రోజా అని వీళ్ళు ఎక్కడైతే కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఓకేనా, అలాగే సేల్ డేట్ చూసుకున్నట్లయితే July 17th వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. రేపు సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 ఇది ఉంది కదా, ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.